హాయ్ ఫుడీస్. కొన్నిసార్లు నోటికి చప్పచప్పగా అనిపించిన టైంలో పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది కదా! అలానే ఇంకొన్నిసార్లు కూరగాయలైపోయి ఒక టమాటాలు ఉంటే చాలబ్బా ఇంట్లో కమ్మటి రెసిపీ చేసేయొచ్చు. టమాటాలని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కల్యమాకు, ఎండుమిర్చి, గుప్పెడు ఎల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి కచ్చాపచ్చా దంచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే టమాటా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు సరిపడ కారం వేసుకొని ఇంకొన్ని ఎల్లిపాయల్ని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అయ్యా గదేంది పసుపేయలేదు మర్చిపోయింది అక్క అని అనుకోకుల్లి. మరి ఇది టమాటా పచ్చడి కదా! నూనె పైకి తేలేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కమ్మటి వేడి వేడి టమాటా పచ్చడి రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.